కథ డిఫరెంట్గా ఉండేది. అందుకోసమే సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో గేమ్ అటు ఇటు అనడానికి అవుతుంది అనడానికి ఇంతకుముందు జరిగినటువంటి సిచ్యువేషన్ ఎగ్జాంపుల్. గగన్ గౌడ బోనస్ వదిలేశారు పునేరి పల్టన్. టీం రివైవ్ కావాలి అంటే టచ్ పాయింట్ కావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. బేసిక్గా రైడర్స్ ఇన్ ప్లేయర్ని అస్లాన్ని కిక్ చేశాడు. 4 పాయింట్ల లీడ్ ఉంది. గగన్ ఆల్రెడీ 8 పాయింట్స్ బోనస్ అటెంప్ట్ జరిగింది. విశాల్ అక్కడ ఉంటాడు, ఆదిత్య షిండే ఇన్ ప్లేయర్గా ఉంటాడు. రన్నింగ్ బోనస్ కోసం అయినా ట్రై చేస్తాడా? రన్నింగ్ బోనస్కి ట్రై చేయలేదు. ఎప్పుడైతే ఆల్అౌట్ చేశారో బాడీ లాంగ్వేజ్ మారింది. ఎస్కేప్ రన్నింగ్ బోనస్ అటెంప్ట్. గగన్ గౌడ 5 పాయింట్స్ అగ్రెసివ్ చూస్తున్నాం. ముందరికి వచ్చేసారు వైపు. ఇక్కడ పునేరి పల్టన్ ఎప్పుడైతే ఆల్అౌట్ పాయింట్స్ స్కోర్ చేశారో యూపీ యోధాస్ పైన, అప్పటి నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ టచ్ జరిగింది గగన్ నుంచి. ఈరోజు మాత్రం ఫుల్ కలర్. గగన్ గౌడ సూపర్ 10 స్కోర్ చేశాడు. విశాల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. బోనస్ కూడా అడుగుతున్నాడు ప్లేయర్ పై నుంచి జంప్ చేయాలి అని. డైరెక్ట్గా చైన్లోకి వెళ్ళిపోయాడు. చివర్లో ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది యూపీ యోధాస్కి.